ఓం విష్ణాయ నమః. కార్తీక పురాణము 17వ అధ్యాయము. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను. రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్యమధుడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహాత్మ్యమును వివరించుచుండెను. జస్నవ మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గృత్యమధ మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసినవారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్రా నది తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యెను. ఆమెను ఎట్లయినా పొందవలేనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపమున నిలిచిపోయెను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడు అచటనే ఆశ్రమంపై భాగమున ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొల్పి వేదపఠనము చేయింపవలేనని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవచ్చున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమునకు మెచ్చెను. ఆమెయును కామ పరవశి అయి ఇంద్రుడిని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళ యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని అడిగెను. నేను ఇంద్రుడునని ఇంద్రుడు సమాధానమునిచ్చెను. మిత్రవింద్రుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడియుండమని శపించెను. ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండెను. మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదుకుచు నదీ తీరములందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమొకటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకునుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారిని ఇట్లనిరి. దేవతలారా వినుడు. మేము చేయి వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రాతకాలమున నది లేక తటాకాదుల యందు స్నానము చేయుట,
శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాస స్నానము, పూజ మున్నగునవి చేయువారి అదృష్టమంతరు. మాఘం శుద్ధ చతుర్దశి నాడు గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, అపోపదానము, పాయసదానము, వస్త్ర కంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలను దివ్యమునుల మాటలను విని మాఘమాస స్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖ, చక్ర, గదా, పద్మములను 4 చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను. కంకణములు, హారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతనిట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువవు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనను ఎరగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ, వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించుచుందుడువు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును, మోక్షమును అనుగ్రహించుతువు. సమస్తమును నీచే వ్యాప్తమయ్యున్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉందువు. పరమాత్మ స్వరూపుడైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరగజాలరు. కర్మ, ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యందు ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమున ఉన్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును ఎరగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నిటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువవు. జగములు నీవే. మాట, మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము గలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు మునిభార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపమునందెను. పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గర్దభముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద మొగమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమున
నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవల మాఘమాస స్నానముచే స్వస్థుడగునా? విచిత్రముగా ఉన్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుకక పోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి నందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణు ఇట్ల పలికెను, వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాస కాలమొకటిచే గంధర్వులు, విద్యాధరులు మున్నగు దేవజాతుల వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులను కలరు. భర్తయ్యగు గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఆ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను. మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించరును. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వ కాంతను చూచి మోహపరవశుడై బలాత్కారముగా ఆమెను అనుభవించెను. దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురైన ఆమె ఏమీయూ చేయలేని స్థితిలో ఉండెను. ఆమెను బలవంతముగా అనుభవించిన తర్వాత విశ్వామిత్రుడును పశ్చాత్తాపము చెందెను. కానీ పనిచేసి పశ్చాత్తాపము చెందినచో ఏమగును? తప్పు చేయకముందు ఉండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏమి ప్రయోజనముండును? తన వారితో కలిసి తన లోకమునకు పోవచ్చున్న గంధర్వుడు తన భార్య తమతో వచ్చుటలేదని గమనించి వెనుతిరిగి భూలోకమునకు వచ్చెను. అచటనున్న తన భార్యను విశ్వామిత్రుని చూచి జరిగిన దానిని తెలుసుకొనెను. మహర్షివై ఉండి కపి వికారమును చిత్త చాంచల్యమును పొందితివి కావున నీవు కోతిముఖము కలవాడగదువు, బుద్ధిమాంద్యమును నందుము అని విశ్వామిత్ర మహర్షిని శపించెను. భార్యను చూచి పవిత్ర గంగా స్నానమును విడిచి పురుష సాంగత్యమును ప్రతిఘటింపక పొందుటచే నీవి గంగా తీరమున పాషాణ రూపమున ఉండుమని శపించెను. తన లోకమునకు తిరిగి వెళ్ళెను. విశ్వామిత్రుడు గంధర్వ భార్యయు శాపముచే కోతిముఖము కలవాడై మందబుద్ధి అయి తిరగసాగెను. గంధర్వుని శిలారూపమునందెను. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత త్రిలోక సంచారియగు నారద మహర్షి అచటకు వచ్చి విశ్వామిత్రుని దురవస్థను చూచెను. అంతటి మహర్షి ఇట్లయ్యనేమి అని ఆశ్చర్యపడెను. దివ్య దృష్టిచే జరిగిన దానిని తెలుసుకొనెను. అయ్యో, ఈ విశ్వామిత్రుడెంత గొప్పవాడు! మునులందరూ ఇతని దీక్షను ప్రశంసింతురు. ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారమును అణుచుకోలేక పోయినప్పుడు మరి
మన్మథ వికారమును నిగ్రహించుకొన గలవాడు ఎవడని పలురీతులా విచారించెను. విశ్వామిత్రునిపై జాలిపడెను. విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థతకును సంకల్పము చేసి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘమాస స్నానము పూజాధికమును నియమనిష్టలతో నిర్వర్తించెను. దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానముచే నేనును సంతుష్టుడనైతిని. నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాప విముక్తుడయ్యెను. మునుపటి కంటే మరింత బాగుండెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి నొంది నారదునకు కృతజ్ఞతలు చెప్పెను. పిమ్మట వారిద్దరును నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానమును ఆచరించిరి. తమ కమండలములో ఉన్న పవిత్ర జలమును పాషాణముపై చల్లిరి. పాషాణ రూపమును విడిచి గంధర్వకాంత పూర్వరూపమును పొందెను. పోయిన దివ్యశక్తులను పొందెను. గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానమును దివ్యశక్తులను పొంది చేసి తన లోకమునకు తిరిగి వెళ్ళెను. దేవతలారా, మాఘస్నానము మహిమ మాటలకు అందజాలదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘమాస స్నానమును చేయింపుడు. అప్పుడు తనకు శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయము సూచించెను. 17వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.